రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిందో దాని తదనంతరం కల్పిస్తామన్నటువంటి తదనంతరం ఒక సర్వేను కూడా కులగణన సర్వేను కూడా నిర్వహించారు. ఈ కులగణన సర్వే యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో బీసీ వర్గాల్లో, బీసీ నాయకుల్లో కానీ, బీసీ ప్రజల్లో కానీ పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతా ఉన్నాయి. గత 14 ఏళ్లలో కేవలం 20 లక్షల మంది తెలంగాణలో పాపులేషన్ పెరిగారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనిపైనే మాట్లాడడానికి మనతో పాటు బీసీ ఎక్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఒకలాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బీసీ లెక్కలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు తేల్చినటువంటి లెక్కలు ఏదైతే ఉన్నాయో మొత్తం పెద్ద ఎత్తున తెలంగాణలో చూసుకున్నట్లయితే దుమారం రేపుతా ఉన్నాయి. అసలు ఏంది వ్యవహారం అంతా ఏంది? సాధ్యమైన 42% రిజర్వేషన్ అనేది? సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే 2011 జనాభా లెక్కలను బట్టి చూస్తే ఎస్సీ ఎస్టీల జనాభా 2024 వరకు పెరుగుతుందా తగ్గుతుందా? ఆ విధంగానే 2014లో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీలు ఉన్నారని చెప్పారు ఆ ప్రభుత్వం. మరి అది 2024కి వచ్చే వరకు అది 63%, 64%, 65% కావాలి, కానీ 46% చేశారు. కాబట్టి జనాలను తగ్గించేటటువంటి కార్యక్రమం ఒకవైపు చేస్తూ మేము బీసీలకు 42% ఇస్తామనేటువంటి మాట మరొక వైపు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక నిబద్ధత, ఒక నిజాయితీ చేయాలనేటువంటి సంకల్పం లేనటువంటి ప్రభుత్వం వలన స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయని చెప్పి నేనేం భావించడం లేదు. ఎందుకంటే వీళ్ళ తంతు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి తప్పుల తడకనే, విధానాలు లోపభూయిష్టంగా ఉంటాయి, సమన్వయం సమాచారం ఉండదు, సరైనటువంటి ప్రశ్నావళి ఉండదు. ఆ ప్రశ్నావళి అంటే అనవసరమైన గందరగోళమైన చెత్త ప్రశ్నలు అడుగుతారు. ప్రజలు వివరాలు ఇవ్వలేదంటారు. వివరాలు ఇవ్వడానికి వీలు లేని ప్రశ్నలే మీరు పెట్టి వివరాలు ఇవ్వలేదని చెప్పడం ఏందండి మీరు? కాబట్టి ఇది పూర్తిగా ఒక విరుద్ధమైనటువంటి ప్రమాణాలతో, విరుద్ధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోయారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గందరగోళ వాతావరణాన్ని సృష్టించి మేమేదో చేస్తామనేటువంటి మాటలను ప్రజలు ఎట్లా నమ్ముతారని నేనే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎస్ సార్. సార్, ఇప్పుడు ప్రధానంగా 10 ఏళ్ల క్రితం 52% ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు పెరిగితే మీరు అన్నట్టుగా ఒక 5-10% పెరగాలి, కానీ 46% ఎలా పడిపోతుంది? అంటే ఒక కుట్రపూరితమైనటువంటి ప్రక్రియ అనుకోవచ్చు దీన్ని. తప్పనిసరిగా ఇప్పుడు మామూలుగా జనాభా గ్రోత్ రేట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పరిశీలిస్తే 13.58% పెరగాలి. అంటే ఏంటి? 52% నుండి 62% కావాలి. 46% ఎట్లయింది చెప్పమనండి. మళ్ళీ ముస్లిమేతర బీసీలు, ముస్లిం బీసీలు అనే పదం వాడుతున్నారు. దానిలో స్థానిక సంస్థలు ఇప్పటివరకు అయితే వర్గీకరణ ఏం లేదు కదా. ముస్లిమేతర బీసీ ఏంది? బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి మాటలోనే మీరు 56%, ఆ 10% కూడా కలిపి 56 అని చెప్పాల్సి ఉండే. ఆ 56 కూడా తప్పే అనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది చాలా అసంబద్ధంగా, అశాస్త్రీయంగా మీరు కొంత ఒక 20-30% చేసేసి ఇప్పటికే ఉన్నటువంటి ప్రామాణిక పద్ధతుల ఆధారంగా ప్రొజెక్షన్ చేసి ఈ యొక్క లెక్కలనే తేల్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రకటింపబడినటువంటి లెక్కలు పూర్తి అసంబద్ధమైనవి అని చెప్పి మేము చాలా కేటగారికల్గా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి సార్, ప్రధానంగా 2011 ఏదైతే సెన్సస్ జనాభా ఉందో దాంతో ఇప్పుడు పోలిస్తే కేవలం 20 లక్షల జనాభా ఎట్లా పెరుగుతుంది సార్? అంటే తక్కువ ఉంది కదా ఈ జనాభా పెరుగుదల రేట్ అనేది. అది సాధ్యమేనా? అసాధ్యం అండి. జనాభా పెరుగుతారా తగ్గుతారా? ఇప్పుడు 2011లో జనాభా లెక్కలు చేసేటప్పుడు 118 కోట్లు, ఇవాళ అది 142 కోట్లు అయింది దేశవ్యాప్తంగా. మరి జనాభా పెరిగిందా తగ్గిందా? కాబట్టి ఏ పద్ధతిలో మీరు ఇవాళ ప్రజలను గందరగోళ పరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? అన్నిటికీ మించి మీరు మొదటిసారి ప్రశ్న అడిగారు కదా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని చెప్పి 50% దాటకూడదని సుప్రీంకోర్టు చెప్తాంది. అలాంటప్పుడు మీరు అయినప్పటికీ మీరు 42% ఇస్తా ఉన్నారు. సరే, మేము ఏమనుకున్నామంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గొప్ప ఒక దార్శనికమైన దృష్టి ఉన్నది కావచ్చు. సుప్రీంకోర్టులో లార్జర్ బెంచ్ ముందు ఈ యొక్క గణన అయిన తర్వాత ఈ లెక్కలన్నీ పెట్టి వాదోపవాదనలు చేసి న్యాయపరంగానే 42% ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తారు శ్రీ రేవంత్ రెడ్డి గారని మేము అనుకున్నాము. మీరు లెక్కలు తక్కువ చేసిండ్రు, లార్జర్ బెంచ్ గురించి ఆలోచన చేయడం లేదు. ఆ విధంగానే 42% చేస్తాం అనేటువంటి మాట ఇవాళ అది మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడడం లేదు. కాకపోతే మీరు ఒకటి ఏం చేయబోతున్నారంటే, ఇవాళ జరుగుతున్నటువంటి సెషన్లో ప్లానింగ్ విభాగం ద్వారా చేసినటువంటి ఈ లెక్కలను సభ ముందుంచి చర్చ చేసి అవసరం అనుకుంటే తీర్మానము బిల్లు పెట్టి ఆ బిల్లును 2 సభల్లో పాస్ చేసి కేంద్రానికి పంపిస్తారు. అయిపోతుందా?
అంటే రాజకీయ ఒత్తిళ్ల నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజాయితీగా 42% ఎట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీరు చేయడం లేదు. ఇది దురదృష్టకరమైన పరిణామం. ఇది అప్రజాస్వామిక పోకడ. ఇది ప్రజాపాలన కాదని చెప్పి నేను కేటగారికల్గా చెప్తా ఉన్నాను. సార్ ఇంకొకటి ప్రధానంగా 2014లో 1.85 అంటే 1,85,00,000గా ఉన్నటువంటి బీసీ జనాభా తెలంగాణలో ఇప్పుడు దాదాపుగా 21 లక్షల జనాభా అనేది ఎట్లా తగ్గుతుంది సార్? ఇది అంటే ఇది అసలు ఎట్లా అనుకోవాలి? అడగాల మరి మీరు బట్టి విక్రమార్క గారిని, శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడగాలి. సార్ జనాభా తగ్గుతుందా పెరుగుతుందా అని అడగాలి. 118 కోట్ల నుండి 145 కోట్లు అయింది తప్ప 118 కోట్ల నుండి 90 లక్షలకు తగ్గిపోలే కదా జనాభా ఈ దేశంలో. అంటే తెలంగాణలో ఒక దగ్గరనే మరి ఏమన్నా మీకు తెలిసి ఏమన్నా కుటుంబ నియంత్రణ కార్యక్రమం జరుగుతుందా ఏంది? పిల్లలు పుట్టించొద్దని చెప్పి ఏమన్నా స్కీమ్ జరుగుతుందా ఏంటి? ఇది వివాదాస్పదమా లేకపోతే అసంబద్ధమైనటువంటి మాట మాట్లాడుతున్నాను అనుకోవడానికి వీల్లేదు. జనాభాను తగ్గించి చూపించడం ఏందండి? జనాభాను తగ్గించి చూపించి 46% ఉన్నది కదా. ఈ 46% ఉన్న వాళ్ళకు 42% ఎట్టిస్తామని చెప్పి రిజర్వేషన్లు ఎగ్గొట్టేయడానికి ఒక కుట్ర చేస్తున్నారా ఏంది? మీకు ఏమైనా రహస్య ఎజెండా ఉన్నదా ఏంది? అదే నేషనల్కు సంబంధించినటువంటి అనేక సంస్థలు చేస్తే 57%, 58% ఉందని వస్తే మీరు చేసినటువంటి లెక్కలలో ఇంటింటికి పోయి చేసిన లెక్కలలో మీకు 46% వస్తుందా అండి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని సరిదిద్దుకోవాలి. మీరు చేసినటువంటి మీ ప్రణాళిక శాఖ, మీ అధికారులు చేసినటువంటి లెక్కలను ఎవరు నమ్మడు. మీరు అసలు ప్రణాళిక విభాగదారు లెక్కలే చేయొద్దని చెప్పినాం. ప్రత్యేకమైన కమిషన్ వేసి స్వతంత్రంగా చేయాలని చెప్పినాం. మీరు ఏనాడు దాన్ని వినలేదు. ప్రశ్నావళిలో అనేక అసంబద్ధ ప్రశ్నలు ఉన్నాయి, తీసేయమని చెప్పినాం. ఏనాడు మీరు వినలేదు. ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే నిన్ననో ఇవాళ మరి వెలుగులో వచ్చిందని అంటున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు మేము సర్వేలో పాల్గొనలేదని. ఈశ్వరయ్య గారింటికి ఎవడు పోలేదు. మా ఇంటికి నేను పిలిపించుకొని సర్వే టీమును నేను పిలిపించుకొని నేను సర్వే చేయించుకున్నాను. నేను మా అపార్ట్మెంట్లో ఎవ్వరికి చేయలే. అడగండి మీరు మీ మిషరాబాదు డిప్యూటీ కమిషనర్ను, మీ ఖైరతాబాదు జోనల్ కమిషనర్ అడగండి. మీరు రజనీకాంత్ రెడ్డి ఎవరో నాకు ఫోన్ చేశారు. వారికి ఫోన్ చేసి నేను పిలిపించుకొని సర్వే చేయించుకుంటే నేను సర్వేనే చేయించుకోలేదని మాట్లాడుతున్నారంటే ఎంత సమాచార లోపంతో ఈ రాష్ట్ర మంత్రులు ఉన్నారనేది మనకు అర్థమవుతున్నది. అంటే ఎన్ని తప్పులు చేసిన దానికి ఇంతకన్నా ప్రబల తార్కాణం మరొకటి లేదు. ఒక బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద మీరు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మీ దగ్గర సమాచారం లేదు. ఊరికనే గాలికి ప్రతిపక్ష నాయకులు మాట్లాడినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒక బాధ్యతాయుతంగా మంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదా? పొన్నం ప్రభాకర్ గారు అయితే ఆ ప్రెస్ మీట్ నిర్వహించి ఏ ఒక్క ఆధారాలతో మీరు బీసీ జనాభా తగ్గింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అడగడం జరిగింది. అసలు ఎట్లా చెప్తా ఉన్నారు? ఆయన ఏ ఆధారంతో తగ్గలేదు అంటున్నాడో చెప్పాలి మాకు. 51 ఉన్నది 46 అయిందంటే తగ్గినట్టు కాదా? నా జాతీయ సంస్థలు చేసినటువంటి దాంట్లో 57% ఉందని చెప్పి 2015-14లోనో 20లోనో చెప్పినప్పుడు నువ్వు 24లో చేసింది జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి ఇవాళ ఈ మంత్రులందరూ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఏది పడితే అది మాట్లాడు అయిపోయింది. ప్రజాస్వామ్యం అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏముంటుంది? అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. మంత్రులు అనేటువంటి వాళ్ళు సాధికారికంగా సమాచారాన్ని పెట్టుకొని బాధ్యతాయుతంగా మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడదండి. గణాంకాలన్నీ పెట్టిన తర్వాత అధికారులతో మీరు బ్రీఫింగ్ తీసుకొని బేరీజు వేసుకొని సర్వసమర్థంగా మాట్లాడాలి. అన్నిటికీ మంత్రి కన్నా మించి బీసీ బిడ్డ కదా. ఇంత అసంబద్ధంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆయన బీసీ బిడ్డగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన కులగణనలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, అంతా సక్రమంగా జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏమంటారు దీని మీద? నేను సర్వేనే చేయించుకోలేదని చెప్పినటువంటి మంత్రి గారి దగ్గర ఉన్న సమాచారం ఏందో స్పష్టం అవుతున్నది కదా. నేను సర్వే చేసుకోలేదని అంటున్నాడంటే సర్వే చేసుకున్నోన్ని ఇంటికి పిలిపించుకొని అధికారులకు చెప్పి సీరియస్ అయ్యి ఇంటికి పిలిపించుకొని సర్వే చేయించుకున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు, ఒక బీసీ కమిషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి సమాచారమే మంత్రి దగ్గర లేదంటే ఇక ఎంత సమాచారం లేమితోని ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నాడో అర్థమవుతున్నది కదా. వారి మీద పదే పదే విమర్శ చేయాలని నాకేం లేదు. కానీ మంత్రులు అనేటువంటి వారు సాధికారికంగా సమాచారాలతో, గణాంకాలతో, రిపోర్ట్స్తో అధికారుల బ్రీఫింగ్ తీసుకొని మీడియా ముందుకు రావాలి. గౌరవనీయ పాత్రికేయులకు చెప్పినప్పుడు మీరంతా ప్రజలకు చేరవేస్తారు. ఒక మంత్రే అసంబద్ధంగా సమాచారం లేకుండా మాట్లాడితే మీరు ఏం సందేశం ఇవ్వనున్నారు? మీ వైఫల్యాలను మీరే ఒప్పుకుంటున్నారు. మేము చక్కగా లెక్కలు చేయలేదని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారని చెప్పి మేము అర్థం చేసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు సుమారుగా 50 రోజుల పాటు ఈ కులగణన ప్రక్రియ కొనసాగితే అటు జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, ఇటు మీరు కానీ ఎక్స్ కమిషన్ బీసీ చైర్మన్గా కానీ మీరు కానీ ఈ సర్వేలో అసలు పాల్గొనలేదని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
నేను సమాధానం ఇచ్చాను కదా మీకు ఇప్పుడే. ఈశ్వర్య గారి ఈ మధ్య ఎప్పుడో మీటింగ్ పెట్టినప్పుడు మా ఇంటికి ఎవరు రాలేదని ఆయన చెప్పిండు. నేను పిలిపించుకొని సర్వే చేయించుకున్నా, నేను చెప్తున్నా. నేను చేయించుకున్న సమాచారం కూడా వారి దగ్గర లేదంటే రాష్ట్ర మంత్రి గారికి ఉన్నటువంటి సమాచార లోపం చాలా స్పష్టంగా కనపడుతున్నది. తప్పు కదా? అడగండి మీరు, మీ డిప్యూటీ కమిషనర్ మీ మున్సిపల్ ముషిరాబాద్ అని అడగండి, వక్లాభవనం కృష్ణమోహన్ గారు సర్వే చేయించుకున్నారో లేదో అడగండి, మీకు తేలిపోతుంది కదా. ఇంకొకటి సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ సర్వేలకు ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనకుండా వాళ్ళ ఇంట్లో, అంటే కొంతమంది ఇంట్లో పెంచుకున్నటువంటి పెంపుడు కుక్కల్ని కూడా వాళ్ళపైన ఉసిగొలిపారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అటు అధికార పార్టీ కార్యకర్తలు కానీ మంత్రులు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అదే నేనేమంటున్నానంటే, సరే కొంతమంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వేసిండ్రేమో, నాకు దాని మీద సమాచారం లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు కానీ, ప్రజలను ఈ సర్వేలో పాల్గొనాల్సినటువంటి ఆవశ్యకత గురించి కానీ నడుం మింగించి ప్రభుత్వం సమాచార ప్రసార సంబంధాల శాఖ ద్వారా ఏమైనా విరివిగా ప్రచారం చేసిందా? సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రా? ఏమైనా దానికి సంబంధించినటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రా? మీరు ఆయా ప్రధాన కూడళ్లలో నమోదు కేంద్రాలను పెట్టి మేము ఇంటికి రాణిస్తలేరు కాబట్టి ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు అందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది, ఇందులో పాల్గొంటేనే మీ లెక్కలు సరిగ్గా తెలుస్తాయి, సామాజికంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వానికి అవకాశం వస్తుంది, రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం వస్తుంది అని చెప్పి మీరు చైతన్యాన్ని ప్రబోధించిండ్రా? ప్రధాన కూడళ్లలో మీరు మొత్తం 2 నెలల పాటు ఎక్కడన్నా మీరు డేరాలు వేసో లేకపోతే ఒక నమోదు కేంద్రాలను పెట్టినరా? ఏదైనా స్కూల్స్లో ఎక్కడన్నా చూసి ఇవేవి చేయకుండా రానివ్వలేదు 16 లక్షల మంది పాల్గొనలేదని అంటారండి. రానటువంటి వారు రాలేదు కావచ్చు, రావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నాం. ఏమి చేయలేదు కదా. ఒక మంత్రి మాట్లాడు, ఒక నోడల్ ఆఫీసర్ లేడు, దానికి సంబంధించిన ఫిర్యాదులు ఎవరికి ఇవ్వాలన్నది లేదు, ఒక వాట్సాప్ గ్రూప్ లేదు, ఏది లేదు, ఒక ఈమెయిల్ లేదు. మేము ఎవరికి ఫిర్యాదులు చేయాలి? ఏ అధికారిని కలవాలి? ఎవరికి మాట్లాడినా ఎవరు సమాధానం చెప్పరు. కాబట్టి ఇంత అసంబద్ధమైనటువంటి పరిపాలన, ఇంత ఒక లోపభూయిష్టమైనటువంటి పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు. సరే, ఇప్పుడు ప్రధానంగా మీరు ఈ 20 లక్షల వరకు కూడా జనాభా తగ్గిందని చెప్తా ఉన్నారు, ఓకే, ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక రీసర్వే చేయాలని చెప్పేసి మీరు ఆరోపిస్తూ ఉన్నారా, అంటే చెప్తా ఉన్నారా ప్రభుత్వానికి, లేదా ఇట్లనే ఈ సర్వేని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందా? మేము కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు, బీసీ మేధావులు, బహుజన మేధావులు, కుల సంఘాల నాయకులు, మేమందరం సర్వే సక్రమంగా జరుగుతలేదు, ఇంటింటికి పోతలేరు, బహుళ ప్రచారం చేసి సర్వే సమగ్రంగా చేయండి, లెక్కలు తక్కువ వస్తాయి, ఇబ్బంది జరుగుతుంది, రిజర్వేషన్ల విఘాతం కలుగుతుంది అని చెప్పి 100 సార్లు చెప్పినాం. పత్రికలలో ప్రముఖంగా వచ్చింది. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు తలుపులు మూసుకొని కూర్చున్నారు తప్ప మేము ఎప్పటికప్పుడు బహుళ ప్రచారం మేము చేసినాం. ఆనాడు ప్రశ్నావళిలో అసంబద్ధమైన ప్రశ్నలు ఉంటే కూడా మేము ఎక్కువ విమర్శలు చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే, ఎవడన్నా కేసు వేస్తే ఈ సర్వేనే ఆగిపోతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మేము మౌనంగా ఉన్నాం. కానీ మీరు మొత్తమే మమ్మల్ని గోల్మాల్ చేస్తారని మేము అనుకోలే కదా. కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కనీసం ఈ హౌస్లోనో ఇప్పుడు మేఘాల మీద స్పెషల్ సెషన్లో మేము ఆమోదింపజేస్తాం, ఎన్నికలకు పోతాం అనేది పక్కన పెట్టి మీరు సంపూర్ణంగా 100% సర్వే చేయండి. మీరు 15 రోజులు తీసుకుంటారా, నెల రోజులు తీసుకుంటారా తీసుకోండి, నమోదు కేంద్రాలను పెట్టండి. ఇది చివరి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దీనిలో నమోదు చేసుకోవాలనే ప్రచారాన్ని బహుళంగా ఇవ్వండి, పత్రికలలో ప్రకటనలు ఇవ్వండి. ఏం సాధించకుండానే సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్నారు కదా. కులగణన సామాజిక ఆర్థిక సర్వే చేసుకోమని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ అని వచ్చిందా? ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రా? జిల్లాలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారా? కలెక్టర్స్ చైతన్యవంతమైన కార్యక్రమాలు పెట్టారా? నోడల్ అధికారి అసలు అపాయింట్ చేసిండ్రా? ఈ నోడల్ అధికారికి కలెక్టర్లకు సంబంధం ఉన్నదా? అసలు దీన్ని మొత్తం లైజనింగ్ చేయడానికి ఒక మంత్రి నియమించిండ్రా? ఇంత లోపభూయిష్టంగా ఉండి ఏదో మాట్లాడితే ఎట్లండి మీరు? ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజాపాలన అంటే అసమతుల్యంగా చేయడం, ప్రజలకు దూరంగా ఉండడం, ప్రజలు ఇచ్చినటువంటి ఆర్జీలను చెత్తపుట్లో పారేయడం కాదు కదా. ఒక ఆర్జీ తీసుకోవడానికి ఒక దరఖాస్తు తీసుకునేవాడు కూడా దిక్కు లేకుండా ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడడానికి కాదు కదా ప్రభుత్వం అంటే. ప్రజాప్రభుత్వమా, నియంతృత్వ ప్రభుత్వమా, నిరంకుశ ప్రభుత్వమా, వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రధానంగా సర్వేనైతే మళ్ళీ పునర్నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు. 100% మళ్ళీ ఒక నెల రోజులు సమయం ఇచ్చి అన్ని ప్రధాన కూడళ్లలో నమోదు కేంద్రాలు పెట్టి 100% సర్వే పూర్తి చెయ్యాలి. వచ్చినటువంటి గణాంకాల ఆధారంగా లార్జర్ బెంచ్ దగ్గరికి పోవాలి, రివ్యూ పిటిషన్ వేయాలి. ఆ లార్జర్ బెంచ్ ముందు మీ వాదనలు వినిపించాలి, మా 42% మాకు ఇవ్వాలి. అది కూడా మీరు చెప్పిన ABCD వర్గీకరణ చేసి అన్ని గ్రూపుల వారీగా మాకు
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ బీసీ కులగణన సర్వే ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్వహించాలని కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే కేటగిరీస్ వైజ్గా ఏబీసీ ఏదైతే బీసీల్లో కేటగిరీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సపరేట్ చేసి అందరికీ ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల్లో అప్లై చేయాలని చెప్పేసి కూడా అది ఖచ్చితంగా వర్తింపజేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్స్ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ గారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.